ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారం. నేను 4వ దఫా ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడం జరుగుతుంది. గతంలో 3 సార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలవడం జరిగింది. రాచమల్లి ప్రసాద్ రెడ్డి 2 సార్లు పోటీ చేసి 2 సార్లు కూడా గెలవాలని అడుగుతున్నాడు. రుద్రారెడ్డి గారు అయితే 10 సార్లు పోటీ చేసినారు. ఆయన ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి 5 సార్లు గెలిచినారు. మరి నేనేమో 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచినాను. రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఒకసారి పోటీ చేసి ఒకసారి గెలిచినాడు. ఇప్పుడు మళ్ళీ 2వసారి ఎమ్మెల్యే కావాలంటున్నారు. మీరు న్యాయం ఆలోచన చేయండి. మా యొక్క 37 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కానీ, నీతి నిజాయితీ కానీ, నిబద్ధత కానీ, మరి ప్రజలకు శాంతియుతమైనటువంటి ఒడిదుడుకు లేనటువంటి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని మరి ఇవ్వడంలో కానీ అన్ని రకాలుగా మేము సహకరిస్తున్నాం. మరి ముఖ్యంగా మన కడప జిల్లాను 2గా విభజించినప్పుడు ప్రొద్దుటూరు జిల్లా చేయాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ, రుణమాఫీ, డాక్టర్ రుణమాఫీ, రైతు రుణమాఫీ, పెన్షన్లు, తర్వాత సబ్సిడీ లోన్లు చాలా రకాలుగా మరి లబ్ధి చేకూరుస్తున్నారు. నేనైతే నా వరకు సివిల్ సప్లై చైర్మన్గా 18,000 కుటుంబాలకు 70,000 జనాభాకు రేషన్ కార్డులు ఇవ్వడం వల్ల ఈరోజు అందరికీ కూడా అన్ని ఫలితాలు వస్తున్నాయి. అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి. లోన్లు కానీ, రుణమాఫీలు కానీ, లేకపోతే పెన్షన్లు కానీ, పిల్లలకు చదువుకు సంబంధించినటువంటి ఉపయోగం కానీ, హాస్పిటల్లో కానీ ఇవన్నీ రేషన్ కార్డు ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నారు. 4,000 కుటుంబాలకు అంటే 16,000 జనాభాకు 20 కోట్ల పైన జబ్బులకు ఆపరేషన్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఇప్పించినాను. మరి పొద్దుటి పట్టణంలో బైపాస్ రోడ్ దగ్గర 7,500 మందికి ఇల్లు కట్టిస్తున్నాం. ఇంకా 4,500 మందికి ఇల్లు ఇచ్చేదానికి ఉంది. లోన్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. అంతా వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పినారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. మరి ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానికి, అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి ఇవన్నీ కూడా చాలా సమయం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలవలేకపోయినందుకు మన్నించి నేను ఏ విధంగా మీతో మాట్లాడినా, ఏ విధంగా నేను మీ దగ్గరికి వచ్చిన నా తరఫున కుటుంబ సభ్యులు, కార్యకర్తలు వచ్చినా కూడా స్వయంగా వచ్చినట్టు భావించి నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఆదినారాయణ గారు ఎంపీగా అవసరం మన కేంద్రం నుంచి నిధులు రావడంలో. కాబట్టి ఆయన కూడా ఎంపీకి గెలిపియండి. మా ఇద్దరి సైకిల్ గుర్తుపైన ఓటు వేయించి గెలిపించాల్సిందిగా మరీ మనం చేస్తున్నాం.